హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ టిల్లు స్వేర్. ఇక మల్లిక్ రామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2022లో వచ్చిన డీజే టిల్లుకి సీక్వెల్ అనే విషయం మనందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత వసూలు చేసింది? అయితే ఈ సినిమా మొదట్లో టాక్ అయితే మిక్స్డ్ టాక్ వచ్చిందన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఫ్యామిలీ అయితే చూడకూడని సినిమా. కొన్ని విషయాల్లో ఇబ్బంది పెట్టే రకంగా కూడా ఉంది. అయినప్పటికీ కూడా యూత్ చూసే సినిమా కాబట్టి బాక్స్ ఆఫీస్ అయితే బద్దలు కొట్టేసింది. ఇక ఈ సినిమా పార్ట్ 1 డైరెక్టర్ వేరు, పార్ట్ 2 డైరెక్టర్ వేరు. అయితే ఈ సినిమా పార్ట్ 1 డైరెక్టర్ విషయానికొచ్చినట్లయితే విమల్ కృష్ణ డైరెక్ట్ చేయగా సీక్వెల్‌కి మాత్రం మల్లిక్ రామ్ డైరెక్ట్ చేశారు. ఇక 'టిల్లు స్వేర్'కి సంబంధించి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ గనక గమనించినట్లయితే 'నైజాం' 11.70 కోట్లు, 'సీడెడ్' 2.90 కోట్లు, 'ఉత్తరాంధ్ర' 3 కోట్లు, ఈస్ట్ 1.46 కోట్లు, అలాగే వెస్ట్ 0.93 కోట్లు, గుంటూరు 1.26 కోట్లు, కృష్ణా 1.17 కోట్లు, నెల్లూరు 0.70 కోట్లు, ఏపీ మరియు తెలంగాణ టోటల్‌గా చూసుకున్నట్లయితే 23.12 కోట్లయితే కలెక్ట్ చేసింది. రెస్ట్ ఆఫ్ ఇండియాలో చూసుకున్నట్లయితే 1.90 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక అదే విధంగా ఓవర్‌సీస్‌లోనూ 9.30 కోట్లయితే కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్‌గా టోటల్ ఈ సినిమా చూసుకున్నట్లయితే ఇంతవరకు 34.32 కోట్ల షేర్‌నైతే రాబట్టింది ఈ సినిమా. మొత్తానికి ఇంతవరకు కూడా బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా 10.32 కోట్ల లాభాలైతే రాబట్టి మంచి హిట్ ఎంట్రీ అయితే ఇచ్చేసింది. మరి వీక్ డేస్‌లో కూడా ఇంకా రాబట్టి 100 కోట్ల గ్రాస్‌ని క్లబ్‌లో చేరుకుంటుందో లేదో అనేదైతే చూడాల్సిందే. మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక 'టిల్లు స్వేర్' చిత్రానికి 23.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ అనేది జరిగింది. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 24 కోట్ల షేర్‌నైతే రాబట్టాల్సి ఉంది. మొదటి వీకెండ్ ముగిసేసరికి ఈ సినిమా అయితే మొత్తానికి 34.32 కోట్ల షేర్ అయితే రాబట్టింది. ఇందాక చెప్పినట్లుగా బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా 10 కోట్లు పైగా కలెక్ట్ చేసి మంచి బ్లాక్ బస్టర్ హిట్‌లో నిలిచింది.